హలో హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసీ వ్లాగ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక ఫంక్షన్ అటెండ్ చేయాల్సి ఉంది అని చెప్పి. సో చాలా రోజులైంది వీడియో కూడా పోస్ట్ చేసి. నేను అంటే ఇక్కడ కొద్దిగా టైం కుదరక పిల్లలతోనే సరిపోతుంది నాకు ఫుల్ డే కూడా. సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు కొద్దిగా ఫ్రీ టైం దొరికితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి మేము ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, దానికి సంబంధించిన వీడియో. సో ఇంకా మేము తనకల్లుకు వెళ్ళాలి. మా చిన్నత్త వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ అబ్బాయిది నేమింగ్ సెరమనీ ఉంది. సో అందుకని చెప్పి దానికి అటెండ్ అవ్వాలి. ఎలాగో ఇంకా నెక్స్ట్ డే జబల్పూర్కి బయలుదేరేస్తున్నాం కదా అని చెప్పి ఇంకా మొత్తం అంతా పిల్లలకి అన్నీ తెచ్చేసామన్నమాట. ఫంక్షన్కి సంబంధించి నాకు కొన్ని కావాల్సి ఉందన్నమాట. హెయిర్ యాక్సెసరీస్ కానీ, పిల్లలకి బట్టలు అండ్ చిన్నోడికి సౌండ్స్ వస్తాయి కదా, షూస్ తీసుకున్నాను. అంతేకాకుండా ఇంకొక లగేజ్ బ్యాగు ప్లస్ ఈశాన్కి రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను, క్రాక్స్ లాగా. అండ్ నాకు ఒక పెయిర్ తీసుకున్నాను. ఒక అంటే మేము బై ఫ్లైట్ వెళ్తున్నాం జబల్పూర్కి. సో ఎయిర్పోర్ట్లు క్రియేట్ చేయడానికి అని చెప్పి సో దానికి మ్యాచింగ్ అయ్యే స్లిప్పర్స్ ప్లస్ ఈశాన్కి షూస్ కూడా తీసుకున్నాము. అంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా షూస్ తీసుకున్నాం. చిన్నోడికి అలాగే 1 పెయిర్ షూస్ తీసుకున్నాము. అదేంటో అండి, ఎంతన్నా షాపింగ్ చేయని ఎన్నైనా తీసుకోనండి, ఓన్లీ 1 టైం యూజ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఎలా అవి కనిపించవు. అది ఎందుకో ఏమో, అసలు ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడల్లా తీసుకొని వెళ్తూనే ఉంటాను. కానీ అవి ఫస్ట్ టైం అంటే ఒకసారి వేసుకుంటేనే మన నెక్స్ట్ డేకి అవి ఎందుకో కనిపించవు. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండవు. అంటే పోయిన చోటల్లా ఒక్కొక్కటి మిస్ అయిపోతూ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకటి నుంచి బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి పిల్లలవి అండ్ నావి కూడా నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంక ఇక్కడ చిన్నోడివి అయితే చూపించేశాను కదా మొత్తం అంతా. ఇది వచ్చి షర్ట్ బీచ్ లుక్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి నా బ్రదర్ సజెస్ట్ చేసి తీసుకున్నాడు. బట్టలు బాగుంటాయి పిల్లలకి ఇద్దరికి ఇవి బీచ్లో వేసుకోవడానికి. అంటే పాండిచ్చేరి వెళ్ళినాము ఈశాన్ బీచ్ చూడాలి అని అంటే. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ లుక్ బాగుంటుంది అని చెప్పి తీసేసుకున్నాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా ఎడిట్ చేయడానికి అలానే పెండింగ్లో ఉన్నాయి టైం లేక. సో ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్కి ఈ డ్రెస్ అయితే మ్యాచ్ బాగుంటుంది. అంటే ఎప్పుడు ట్రెడిషనల్ వేర్లోనే లేకుండా మనకి ఇట్లా నార్మల్గా మోడర్న్ వేలో కూడా బాగుంటుంది అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి చెప్పాడనమాట నా తమ్ముడు. సో అందుకని చెప్పి ఇంకా సరే అని ఇవి తీసుకున్నాము. ఈశాన్కి వచ్చి ఇది అండ్ ఇందులోకి వైట్ షర్టు తీసుకున్నాము అండ్ ఆ షూస్ ప్లస్ జీన్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా అంతకుముందు పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక 2 to 3 పైర్స్ తీసుకున్నాము. నైట్ వేర్ ప్లస్ నార్మల్ రెగ్యులర్ వేర్లో తీసుకున్నాం అనమాట, చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి కూడా. అండ్ ఇప్పుడు వచ్చి ఫంక్షన్కి ఓన్లీ ఫంక్షన్కి మాత్రము జస్ట్ తీసుకున్న మ్యాచ్ అయ్యేలాగా ఇవి కూడా బాగుంటాయి. అంటే ఆ షర్ట్లోకి ఈ వైట్ షర్ట్ బాగుంటుంది అని చెప్పి సో తీసుకున్నాం అనమాట, బాగుంటుంది అని. అండ్ దానిలోకి ఆ డ్రెస్లోకి షూస్ ప్లస్ కొన్ని నైట్ వేర్ తీసుకుందాము. ఇంకా మేము జబల్పూర్కి వెళ్తున్నాం కదా, ఎలాగో అక్కడ ఫుల్ క్లైమేట్ చేంజ్ అయింటుంది, ఫుల్ చల్లగా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా కూడా మనం వింటర్ వేరే యూస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఒక సైడ్ పెట్టేసుకుందాం అని చెప్పి ఈశాన్కి కూడా నైట్ ప్యాంట్స్ ప్లస్ నైట్ డ్రెస్సెస్ తీసేసుకున్నాము. ఈశాన్కి నైట్ డ్రెస్సెస్ ప్లస్ చిన్నోడికి కూడా సెట్స్ తీసుకున్నాను. ఇలా మెయింటైన్ చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎందుకో నా వల్ల అవ్వదు అలా మెయింటైన్ చేయడానికి. ట్రై చేయాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇలానే మెయింటైన్ చేసేటట్టు. ఎంతైనా కూడా బట్టల మీద అంటే షాపింగ్కి వెళ్ళాను అనుకోండి, ఒక పెయిర్ తీసుకోవాలని ఒక 2-3 పెయిర్స్ దాకా తీసేసుకుంటాను. అదేంటేమో ఇంకా కావాలి అని అనేటట్టు తీసుకుంటాం బట్టలు కానీ ఏదైనా కూడా. ప్లస్ నేను ఒక శారీ తీసుకున్నాను ఫంక్షన్ కోసం అని, ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఇచ్చామన్నమాట. ఇంకా ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ఇంకా పిల్లలవి ఏవేవైతే షాపింగ్ చేశానో అన్నీ కూడా తీసి పెట్టేసుకుందామని చెప్పి అన్నీ ఒక సైడ్ పెడుతున్నాను మళ్ళీ మర్చిపోకుండా. అండ్ చిన్నోడికి ఈ షర్ట్ తీసుకున్నాము అండ్ దీనిలోకి లైట్ బ్లూ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాము. ఈ స్వెట్ షర్ట్ అయితే మనకి అంటే ఈ స్వెట్ షర్ట్ టైప్స్లోనే తీసుకున్నాం అనుకోండి, మనకు అక్కడ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, క్లైమేట్కి సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాము. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్లోనే కాకుండా ఇలా డిఫరెంట్గా మోడర్న్ లుక్లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఫంక్షన్ అంటే ఎప్పుడు ట్రెడిషనల్ లుక్లోనే ఉంటే బాగుండదు కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట రెగ్యులర్గా బట్టలు. అండ్ ఇది వచ్చి సెట్ చిన్నోడికి ఫంక్షన్కి. అండ్ ఇందులోకి చిన్న షూ ఇంకొక పెయిర్ తీసుకున్నాం, బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పి. ఆ సౌండ్ వచ్చే షూసే కాకుండా ఇవి తీసుకున్నాం అనమాట మ్యాచింగ్ చిన్నోడికి షూస్. బాగున్నాయి కదా,
చాలా బాగా అనిపించాయి నాకు, చిన్నగా ముచ్చటగా ఎంత బాగా అనిపించాయో అవి. అంటే సౌండ్ వచ్చే షూస్ అలానే అనిపించాయి నాకు, ఇవి కూడా అలానే అనిపించాయి, ముచ్చటగా చాలా బాగా అనిపించాయి. అండ్ మొత్తానికి ఇవి నేను ఫంక్షన్కి తీసుకున్న బట్టలు పిల్లలకైతే. అండ్ ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను, చెప్పాను కదా నైట్ వేర్ ప్లస్ ఎక్స్ట్రా చిన్నోడికి జీన్స్లు అంటే జెగిన్స్ టైప్లో తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న బాగుంటాయి అని చెప్పి, నాకు చిన్నపిల్లలకంటే చిన్నోడికి చూసినోడల్లా ముచ్చటగా అనిపిస్తుంది అని చెప్పి కొన్ని ఎక్స్ట్రాగే తీసుకుంటాను, బాగుంటుంది. అంటే ఏ సిచ్యుయేషన్లో ఎలా ఉంటుందో తెలియదు కదా, సో అందుకని చెప్పి ఎక్స్ట్రాగానే తీసుకున్నాను మొత్తం అన్నీ కూడా బట్టలు. ప్లస్ మా అంటే ఫంక్షన్కి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట మొత్తం అన్నీ కూడా. ఇంకా నా శారీ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ 90% అయిపోయిందంట. సో ఇంకా 10%లో పెండింగ్ ఉందని చెప్పి ఇంకా అది కూడా మీతో షేర్ చేస్తాను. ప్లస్ ఇది వచ్చి చిన్నోడికి బాగుంటుంది ఏదైనా డ్రెస్సెస్లోకి అని తీసుకున్నాను ఎక్స్ట్రాగా. అండ్ ఈశాన్కి స్కూల్ బ్యాగ్ కావాలి అన్నాడు, చూడంగానే ఈ బెంటెన్ బ్యాగ్ నచ్చిందంట. సో అందుకని చెప్పి నా బ్రదర్ తీసుకొచ్చాడు, నచ్చింది అని అంటే. ఆల్రెడీ ముందే అడుగున్నాడు అనమాట, బ్యాగ్ తీసుకుంటాను స్కూల్ బ్యాగ్ అని. యాక్చువల్గా ముందు తీసుకున్న బ్యాగు తనకు నచ్చి ఆర్మీ కలర్లో ఆర్మీ టైప్లో బ్యాగ్ తీసుకున్నాడు. అది యాక్చువల్గా మేమైతే చిన్నప్పుడు 6 months ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక్కొక్క బ్యాగ్ పాడు చేసేసేవాళ్ళము. అలాంటిది చిన్నోడు మాత్రం 2 years దాకా పెట్టుకున్నాడు అదే బ్యాగు. ప్లస్ అందుకని ఇంకా ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాడనమాట చెప్పింటే నా తమ్ముడు. ఇంకా తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, సాంగ్స్ పెట్టుకొని చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలుసుకొని. ఇంకా మా అమ్మ నాకు కావాల్సినవి ఏదైనా కూడా ఉంటే కూడా కారం పొడి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రెడీ చేయిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఇంకా ఫంక్షన్ నుంచి అటే బెంగళూరు వెళ్తాను, ఎందుకంటే నాకు ఇంకా అక్కడ కూడా ప్యాక్ చేసుకునేవి ఉన్నాయి కాబట్టి. సో అందుకని చెప్పి బయలుదేరేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేసుకుని ఇక్కడి నుంచే అమ్మకి చెప్పున్నాను, ఇవి కావాలి అని చెప్పి. సో అందుకని చెప్పి అమ్మ రెడీ చేయిస్తుందండి. ఇంకా చిన్నోడు ఇంక ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే బాగుంది అని చెప్పి ఇక్కడ వీడియో షూట్ చేశాను. ఇంకా ఆ సాంగ్ అలానే ప్లే చేద్దామంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో అందుకని మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఇచ్చేసాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా మెమరబుల్గా ఉంటాయి కదా, చిన్నోడు కూడా డ్యాన్స్ చేస్తాడు అండ్ పెద్దోడు కూడా చేస్తాడు. ఎప్పుడైనా కూడా చూసుకున్నప్పుడు ఇలా ఉంది నాన్న అని అనిపిస్తుంది కదా పిల్లలకి. సో అందుకని చెప్పి ఇలా షూట్ చేసి వీడియో యూట్యూబ్లో పెడితే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకని వీడియో షూట్ చేశాను. ఇంకా చిన్నోడు ఎందుకో అప్పుడే నిద్ర లేచాడనమాట. సో లేకుంటే ఈ సాంగ్ చూసాడంటే ఎప్పుడు డ్యాన్స్ చేసేవాడు, కొన్ని సాంగ్స్కి బాగా స్టెప్స్ వేస్తాడనమాట. అవి క్యాప్చర్ చేయాలని ఎప్పుడైనా ట్రై చేయని అప్పుడు స్టాప్ చేసేస్తాడు. కరెక్ట్గా ఫోన్ తీసుకొని వీడియో చేస్తున్నాను అని అంటే కనుక స్టాప్ చేసేస్తాడు స్టెప్స్. సో ఎప్పుడైనా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే అవి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అది అందులోను మన చేతిలో మొబైల్ ఉంటే కనుక ఫాస్ట్గా మనము చేసుకోవచ్చు, లేకుంటే అవి మిస్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఇలాంటివన్నీ కూడా చాలా స్వీట్ మెమొరబుల్గా ఉంటాయి కదా, అన్నీ బాగుంటాయని చెప్పి కొన్ని షూట్ చేసుకుంటే. యాక్చువల్గా నేను చాలా మొబైల్స్లో షూట్ చేసి ఈశాన్వి పెట్టున్నాను, అవన్నీ కూడా నేను గూగుల్లో సేవ్ చేసుకోలేక మొత్తం అన్నీ కూడా మిస్ అయినాయి. ఏవో కొన్ని అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా, అవన్నీ కూడా మెమొరబుల్గా ఉంటాయి కదా, కొన్ని చాలా బాగుంటాయి అనిపించింది. సో ఈ వీడియో కూడా తను ఎప్పుడైనా చూసుకున్నప్పుడు బాగుంటుంది, నేను ఇలా డ్యాన్స్ చేసి ఇలా ఉన్నాను నాన్న అని వాడికి. మొత్తం అంతా మేము కష్టపడి అన్నీ షాపింగ్ చేసుకొని రెడీ అయ్యి వచ్చే లోపల ఇక్కడైతే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి బాబు పేరు వచ్చి శ్రీరామ స్కందన్ అని పెట్టారంట, తనే బాబు. అండ్ ఇంకా మాకైతే మేము అక్కడ కార్ ట్రబుల్ ఇచ్చింది. సో అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది మాకు అక్కడే చాలా వరకు. సో వచ్చి నిన్నారు చాలామంది, మా వదిన వాళ్ళు అందరూ చాలామంది వచ్చి నిన్నారు ఈ ఫంక్షన్కి. సో మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాం బెంగళూరుకి ఇంకా అక్కడి నుంచే. సో ఇదండి వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.